హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ దోసకాయతో దోస ఆవకాయ. నిగనిగలాడుతూ రుచిలో మామూలు ఆవకాయకి ఏం మాత్రమూ తీసిపోనంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. దీనికోసం గట్టిగా ఉండే కేజీ దోసకాయలు కండా గింజ తీసి మీడియం సైజ్ ముక్కలు కోసుకొని అరగంట పాటు వెడల్పాటి పళ్ళల్లో ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్క కాస్త పెద్దగా ఉన్నప్పుడే దోస ఆవకాయ తినేటప్పుడు ముక్క పంటి కింద పడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. నేను చూపించే విధంగా పెద్ద సైజు ముక్కను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పాటి బౌల్లో అర కేజీ ఆవపొడి, అర కేజీ కారం, పావు కేజీ ఉప్పు, 1 చెంచా వేయించిన మెంతి పొడి, 1 చెంచా పసుపు, అర చెంచా ఇంగువ వేసి మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. వెడల్పాటి గిన్నెలో మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, నూనె. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. సుమారు కేజీన్నర నూనె పడుతోంది. నూనె కొంచెం కొంచెంగా పోస్తూ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం కొంచెంగా వేస్తూ అడుగు నుంచి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆవకాయ ఒక 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే లోపల నుంచి ఊట మొత్తం ఊరి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఆవకాయ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్. ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి తడి తగలకుండా పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ ఆవకాయ. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.